హాయ్ గైస్, మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్, చక్కెర మంచిదా, బెల్లం మంచిదా, లేకపోతే హనీ మంచిదా అని. నాకు తెలిసినంత వరకు మాత్రం చక్కెరని మనం ఎందుకు వద్దంటున్నాం అంటే, చక్కెరలో ఉండే న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ చక్కెరని రీఫైండ్ చేయడం ద్వారా మనం అన్నీ కోల్పోతాం. అండ్ చక్కెరలో ఉండే క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ. మన బాడీకి ఒకటి ఐటమ్ ద్వారా అన్ని క్యాలరీస్ రావడం చాలా అస్సలు మంచిది కాదు. అండ్ బెల్లంలో కూడా చక్కెరలాగే చాలా క్యాలరీస్ ఉంటాయి. అండ్ బెల్లంకి చక్కెరకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, చక్కెరతో పోలిస్తే బెల్లంలో చాలా కొద్ది మాత్రాన ఈ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ చాలా తక్కువలో ఉంటాయి. అండ్ హనీ చాలా మంచిది. హనీలో మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ అండ్ మనకు చాలా మినరల్స్ ఉంటాయి మనకు హనీలో. కానీ మనకి ఈ బయట దొరికే సూపర్ మార్కెట్లో దొరికే హనీ మాత్రం కాదు. న్యాచురల్గా ప్యూర్గా తీసుకునే హనీలో మాత్రమే మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అండ్ చాలామంది ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ చక్కెరతో పోలిస్తే బెల్లం మంచిది అని, బెల్లంతో చేసిన ఈ టీలు కానీ ఈ స్వీట్స్ కానీ చాలా విపరీతంగా తీసుకుంటారు. ఆల్మోస్ట్ 2 times ఆల్మోస్ట్ డబుల్ తీసుకోవడం స్టార్ట్ చేసారు. అలా తీసుకుంటే మీ బాడీకే రిస్క్. మనకి చక్కెరలో బెల్లంలో ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీస్ ఉంటాయి, సేమ్ డ్యామేజ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఏది మంచిది అని చెప్పాలంటే, మనం ఏదైతే తక్కువ తీసుకుంటామో అదే మంచిది.